ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఒక వ్యక్తి ఎవరైనా సరే జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, పూర్తిగా ఆ వ్యక్తి ఎప్పుడు జన్మించాడు, అలాగే సమయం కావాల్సి ఉంటుంది, ఎక్కడ పుట్టాడు అని ఈ వివరాలన్నీ కూడా కావాల్సి ఉంటుంది. మరి ఈ వివరాలన్నీ తెలియని వాళ్ళు వారి జాతకం తెలుసుకోవాలంటే ఏ రకంగా తెలుసుకుంటారు? కొంతమందికి ఏ వారంలో పుట్టామో అనేది గుర్తుంటుంది. ఆ వారం కనుక తెలుసుకోగలిగితే ఆ వారంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క గుణగణాలు ఏ రకంగా ఉంటాయి, ఏ గ్రహాలు వాళ్ళకు అనుకూలించే అవకాశం ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజిస్ట్ అలాగే వేదిక వాస్తు శాస్త్ర నిపుణులు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, బుధవారం పుట్టిన వాళ్ళ జాతకం ఏ రకంగా ఉంటుంది? అంటే వాళ్ళు స్వాభావికంగా ఎలా ఉంటారు? ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలిస్తాయి? ఏ వారాలు బాగుంటాయి? తప్పకుండా. కాకపోతే ఎవరికైనా సరే జన్మజాతకం, కుండలి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ ఎప్పుడైతే పుట్టారో వాళ్ళ లగ్నం ప్రకారంగా వాళ్ళ లక్షణాలు ఉంటాయి. ఎక్కువ 99% 100% మ్యాచ్ అవ్వాలంటే వాళ్ళ లగ్నం, ఏ లగ్నంలో పుట్టారు వీళ్ళు, ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు, యోగించే దశలు ఏమున్నాయి వీళ్ళకి అంటే దాన్ని బట్టి వీళ్ళు బాగుండేది. హైట్, వెయిట్, పర్సనాలిటీ గురించి చెప్పడం కానీ, కెరీర్లో సెటిల్మెంట్ కానీ, ఇవన్నీ కూడా దానివల్ల. సో వారాల్లో పుట్టినంటే కొన్ని లక్షణాలు కలిసి మ్యాచ్ అవుతాయి. 100% మ్యాచ్ అవుతాయి కాదు, కొంతమందికి మ్యాచ్ అవ్వచ్చు. ఇప్పుడు బుధవారం మిథున రాశి, మిథున లగ్నం అలా జరిగి అనుకుంటే వాళ్ళకి 100% మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బుధవారం పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అనేసి. అదే ఓన్లీ బుధవారం పుట్టిన వాళ్ళు లక్షణాలు, లగ్నాలు వేరు, మళ్ళీ రాశులు వేరు అనుకోండి, మారిపోతూ ఉంటాయి. సో అయితే బుధవారం పుట్టిన వాళ్ళకి మనకి శాస్త్రవచనం ఏంటంటే చాలా తెలివైన వాళ్ళు, మేధావులు, ఏ విషయమైనా ఆలోచించి చేయగల శక్తి ఉన్నవాళ్ళు, సమయస్ఫూర్తి ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఈ లక్షణాలన్నీ ఉన్నాయని చెప్పి మనకి శాస్త్రవచనంలో ఉంది. ఆ ప్రకారంగా ఉంటారనేసి. కానీ ఇప్పుడు మనం ఉన్న కలియుగంలో ప్రభావం చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్, పేర్లున్న నెంబర్లు, తర్వాత వాళ్ళు పుట్టిన లక్షణాల ప్రకారం, జాతకాల్లో ఉండే రాశి లక్షణాల ప్రకారం ఉంటే ఏంటంటే బుధవారం పుట్టిన వాళ్ళు కొంతమంది చాలా బుద్ధిమంతులు, కొంతమంది బద్ధకస్తులు. రెండు రకాలుగా కూడా రెండు రకాలు దిశోభావ రాశి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. దిశోభావ రాశి లక్షణాలు అంటాం మనం. యాక్చువల్లీ బుధవారం పుట్టిన వాళ్ళు రెండు రకాల పద్ధతులు. కొంతమంది బాగా బుద్ధిమంతులు, చెప్పిన పని చెప్పినట్టుగా నిజంగా మనకి శాస్త్రవచనంలో ఏవైతే చెప్పారో బుద్ధిమంతులు, మేధావులు, ఏ విషయాన్ని ఆలోచించి చేయగలుగుతారు, ఏ పనైనా చాకచక్యంగా చేసేస్తారు, చాలా మాట తీరు చాలా బాగుంటుంది, చక్కగా గౌరవంగా మాట్లాడతారు. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా బుధవారం వాళ్ళకి ఉన్నాయి. ఇదే మనం తీసుకుంటే ఆ బద్ధకస్తులు అంటే ఎలా బద్ధకంగా ఉండాలని ఆలోచిస్తున్నారో, ఎలా తప్పించుకోవాలో పనుల్ని, ఎలా వాళ్ళని కంఫర్ట్ జోన్స్ వెతుక్కోవడమో, ఎలా ఎదుటి వాళ్ళకి మాటలు చెప్పి వాళ్ళు తప్పించుకొని తిరగడమో, ఇవన్నీ కూడా ఈ బుధవారం పుట్టిన వాళ్ళకి. సో రెండు రకాల పద్ధతులు, రెండు రకాల మనుషులు, రెండు రకాల నాలుగులాగా కలిసిన మనుషుతత్వం ఈ బుధవారం పుట్టిన వాళ్ళకి ఉంటుంది. సో అందరూ ఖచ్చితంగా ఒక రెండు నాలుగులు అంటే రెండు ఒకే మనిషి రెండు తత్వాలు ఉంటాయని కాదు, ఇది రెండు రకాల మనుషులు ఉంటారు. అయితే అలా లేకపోతే ఇలా ఉంటారు. అది వీళ్ళ ఆలోచన విధానం ఎప్పుడు కొన్ని ఏంటంటే ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. ఎక్కువ ఆలోచిస్తూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, ఏదో ఒకటి చేయాలి. ఖాళీగా మాత్రం ఉండకపోతే కొంతమంది ఖాళీగా ఉండడానికి ఎలా చేస్తే ఖాళీగా ఉండొచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ లక్షణాలు ఎక్కువ ఈ బుధవారం వాళ్ళకి ఉంటుందన్న. సో శారీరకంగా కష్టపడే వాళ్ళు ఉంటారు, కొంచెం బద్దకిస్తులు కూడా ఉంటారు. అంటే జనరల్గా బుధవారం పుట్టిన వాళ్ళు శారీరక కష్టం కంటే వాళ్ళ మైండ్తో ఎక్కువ పని చేస్తుంటారు. క్రియేటివిటీతో ఏం సాధించి మనం చేసుకోవచ్చు, కంఫర్ట్గా ఎలా సంపాదించుకోవచ్చు అనేది ఎక్కువ చూస్తారు. శరీరాన్ని అలసిపెట్టి, శరీరాన్ని కష్టపెట్టి పనులు చేయడం వీళ్ళకి ఇష్టం ఉండదు. మనం కష్టపడడం, శరీరం కష్టపడడం ఏంటారా, అసలు ఏం చేయాలో స్మార్ట్ వర్క్ ఎక్కువ చేయడం ఇష్టపడతారు. ఆ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు. సో మరి ఏ వారాలు వీరికి అనుకూలించే వారాలుగా ఉంటాయి? సో మంచి పనులు ఏవైనా చెయ్యాలి వారికి, ఇది కలిసి వస్తుంది అనే వారం ఏది ఉంది? ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఏ వారం కలిసి వస్తుంది అంటే వీళ్ళకి ఆదివారం బాగా కలిసి వస్తుంది, శుక్రవారం బాగా కలిసి వస్తుంది, శనివారం కలిసి వస్తుంది, వీళ్ళకి ఇవన్నీ కలిసి వస్తాయి. సో ఆదివారం అంటే ఏదైనా క్రియేటివిటీ విషయాల్లో, అంటే వీళ్ళకి కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా, ఏదైనా కొత్తగా ప్రారంభం చేస్తున్నాం అంటే, ఉద్యోగస్తులు కొంత ఉద్యోగానికి వెళ్తున్నాం అంటే, విద్యావంతులు ఏదైనా కాలేజీకి ఫీజు కట్టడం, కాలేజీకి వెళ్ళడం చేసి ఆదివారం బాగా కలిసి వస్తుంది ఆ విషయంలో. సో వివాహ విషయంలోకి వచ్చినప్పటికీ మళ్ళీ శుక్రవారం వెళ్ళడం మంచిది. ఆరోగ్య సమస్యల గురించి కానీ ఏదైనా హెల్త్ గురించి తెలుసుకోవాలంటే శనివారం వెళ్ళడం మంచిది వీళ్ళకి. సో ఇలా డిఫరెంట్గా వీళ్ళకి వారాలు ఉంటాయి అన్నమాట. సో వీళ్ళకి ఒకటే వారం కాకుండా వీళ్ళకి 3 వారాలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల వీళ్ళకి కలిసి వస్తుంది. సో విద్య, ఉద్యోగం వీటిల్లో ఎలా రాణిస్తారు? ఉద్యోగాల కంటే వ్యాపారాలు ఎక్కువ చేస్తారు అన్న.
వ్యాపారాలు బాగా సో ఎక్కువ వాళ్ళ interest. క్రియేటివిటీ మైండ్ ఆ, తోటి కొంచెం వ్యాపారం చాలా అనేది బాగా చాలా వరకు వస్తుంది. చాలా మంది ఇంట్లో ఉండి చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేసి పెద్ద పెద్దగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఒక మీడియం స్థాయిలో ఉంటారా లేకపోతే మంచి హై పొజిషన్ లో హై ఉంటారా పొజిషన్లో ఎట్లా? ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, మీడియం స్థాయిలో కూడా ఉంటాయి. ఇందాక మీకు చెప్పినట్టుగా దుస్వభావం లక్షణాలు ఉంటాయి, కొంత బద్దకస్తులు ఉంటారు. శుభ్రంగా కొంతమంది హస్బెండ్ ఉద్యోగం చేస్తే వైఫ్ ఆగే టైంకి పంపించేసి తల వేసి పడుకుంటుంది, మళ్ళీ లేచి వచ్చిన తర్వాత ఏదో టిఫిన్ చేసి పెడుతుంది, భోజనం చేసి పెడుతుంది, అయిపోయింది. అంటే హస్బెండ్కి కావాల్సిన అన్నీ చేసి పెట్టి వాళ్ళకి రెస్ట్ తీసుకోవడం ఒక లక్షణం. హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా క్రియేట్ చేసి కొన్ని ఏదైనా పనులు చేద్దాం అనే లక్షణం ఉన్నది కొంతమందికి. అలాగే కొంతమంది వైఫ్ సంపాదిస్తుంటే హాయిగా వైఫ్కి 4 మాటలు మంచి మాటలు చెప్పి కాస్త అది ఏదో కొంచెం మాయ చేసి కొంచెం అలా వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ బుధవారం పుట్టిన వాళ్ళకి. ఈ లక్షణాలు కూడా ఉన్నాయి. కొంచెం లేదు భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడి సంపాదించే వాళ్ళు ఉన్నారు ఈ జాతకంలో. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉన్న పీపుల్ ఎవరున్నారు ఎక్కడ ఉన్నారంటే బుధవారం పుట్టిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు అలాగా ఇలాగా అన్ని రకాలుగా ఉంటారు. సో ఉద్యోగాలు ఒకే ప్లేస్లో ఉండి ఎన్నో రోజులు చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. మారిపోతూ ఉండే లక్షణం కూడా ఈ బుధవారం వాళ్ళకి. సో మిగతా వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ మారిపోతుంటారు. అబ్బా నాకు బోర్ కొడుతుందా, మనుషులు రోజు చూసి బోర్ కొడుతుంది, రోజు అవే మాట్లాడతాం వాళ్ళతో అని చెప్పి నచ్చదే అని వాళ్ళు కూడా మానేస్తారు ఉద్యోగాలు. అది కూడా లక్షణం ఎక్కువ ఈ బుధవారం వాళ్ళకి ఉంది. అయితే మరి రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఎంతవరకు ఉంటుంది వీళ్ళకి? రాజకీయాలు అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి నచ్చిన విషయాల్లో వీళ్ళకి నచ్చింది ఏంటంటే స్మార్ట్ వర్క్ చేసుకొని ఎలా హ్యాపీగా ఉండడం. ఇందాక మీకు చెప్పినట్టు బుద్ధిమంతులు ఏ పనైనా ఈజీగా చేయగలుగుతారు, వాళ్ళు సాధిస్తారని చెప్పి అన్నాం కదా. అలాగే వీళ్ళకి ఏదో ఒక సుత్తి సోది చెప్పి వినడం కానీ, అవతల చెప్తే వినడం కానీ ఉండదు. వీళ్ళు చెప్పేది మనం వినాలి, కానీ మనం చెప్పేది వాళ్ళు వినరు. ఆ లక్షణం ఎక్కువ ఉన్నాడు వాళ్ళకి. నువ్వేం చెప్పకు, నేను చేస్తాను అని చెప్పి అనే లక్షణం ఎక్కువ అనమాట వీళ్ళకి. అందువల్ల రాజకీయాలు అవ్వదు. రాజకీయాలు ఏంటంటే వాళ్ళని వీళ్ళతో వాళ్ళతో అన్ని మాట్లాడాలి కదా, అలాంటి విషయాలు ఏమి ఉండవు వీళ్ళకి. వీళ్ళ పనేంత వరకు వాళ్ళు చేసుకోవడం, హ్యాపీగా పని చేసుకుని సాధించుకోవడం, ₹1 సంపాదించావా, లోపల పెట్టుకున్నావా, హ్యాపీగా ఉన్నావా, ఇలాంటి లక్షణం ఎక్కువ వీళ్ళకి. సో విద్యాపరంగా చదువుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సో హైయెస్ట్ స్టడీస్ అవన్నీ చేసే అవకాశం ఉంటుందా? అవన్నీ కూడా ఏంటంటే జాతక ప్రకారంగానే వస్తాయి. జన్మ జాతకం కుండలి వాళ్ళకి ఎలా ఉందో దాన్ని బట్టి వస్తుంది. కానీ బుధవారం పుట్టినైతే బాగా చదివేస్తారు, బాగా రాణిస్తారు లేదు. తెలివైన వాళ్ళు మేధావులు అని మాత్రం ఉంది శాస్త్రంలో. ఎందులోనే సాధించుకోవచ్చు వాళ్ళు. ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు చేయకూడని పనులు అడగాలి. అయితే ఎటువంటి పనులు చేయకూడదు, ఎలాంటి పనులు చేస్తే వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? 100%. వీళ్ళకి ఎటువంటి పనులు చేయకూడదు అంటే వీళ్ళు కొంచెం కొంతమంది వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ అంటారు, తినే విషయంలో టైం తినడం కాకుండా ఊరికే అలా కనిపించడం వల్ల ఏదో నోట్లో వేసి నవ్వులుతూ ఉంటారు. అంటే కొంతమంది ఏమో టైం టేబుల్ పెట్టుకొని ఈ టైం తినాలి అని ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, టైం టేబుల్ అనేది ఫాలో అవ్వకుండా ఏ టైంలో పడితే ఆ టైంలో ఆకలి వేసినప్పుడు తినాలి, ఏదైనా చూస్తే తినడం, అది ఏమంటారు క్రేవింగ్స్ అంటారు కదా, ఫుడ్ చూస్తే నచ్చింది అది తినాలనిపిస్తుంది అని చెప్పేసి అలాంటి కొంచెం ఎక్కువ లక్షణాలు ఉంటాయి. అవి తగ్గించేసుకోవాలి వీళ్ళు. ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. చాలామందికి సమోసా చూడగానే తినాలనిపిస్తుంది, అదే నాకు మిర్చి బజ్జీ చూడగానే తినాలనిపిస్తుంది. అరే ఇప్పుడు భోజనం చేస్తా కదా, ఇవి ఏంటంటే మిర్చి తినేది ఆ ఖాళీ ఉంది కానీ భోజనం చేసే ఖాళీ లేదు, అలాగే నాకు పిజ్జా తినే ఖాళీ ఉంది కానీ ఇది తినే ఆ ఖాళీ లేదు అని చెప్తారు పిల్లలు కూడా మనకి. సో ఏంటి రీజన్స్ అంటే వీళ్ళకి ఎక్కువ ఆ లక్షణాలు ఉండడం వల్ల ఏమంటే బాడీలో కొంచెం క్షణానికి తినాలనిపిస్తే తినేస్తూ ఉంటారు. తినడం వల్ల ఏమంటే హెల్త్ వైజ్ వీళ్ళకి కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తాయి. స్కిన్ ర్యాషెస్, ఫుడ్ ఎలర్జీస్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. సో వీళ్ళు దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ ఏ టైం పడితే ఆ టైం తినడం కానీ, ఆ తినాలనిపిస్తే తినేస్తున్నాను కానీ అలాంటి లక్షణాలు లేకుండా దూరంగా ఉంటే బాగుంటుంది. అది వీళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది. చాలామందికి ఏంటంటే స్కిన్ ఎలర్జీస్, ర్యాషెస్ వస్తాయి. ఫేస్ దగ్గర మొత్తం వీళ్ళకి ఎక్కువ ఏంటంటే నెక్, ఫేస్ మీద కనిపిస్తాయి ర్యాషెస్. కొంతమందికి మెయిన్ వాయిస్ బాగా మాట్లాడడం రాకపోవడం, కొంచెం నెత్తి రావడం అవి కొంచెం జరిగే అవకాశాలు వీటి వల్లే. అంటే ఒక్కోసారి తిన్న డ్యామేజ్ అయిందంటే, ఫుడ్ పాయిజన్ అయిందంటే బాడీలో ఏదో ఒక అవయవం వీళ్ళకి దెబ్బతింటుంది. సో అది జాగ్రత్తగా ఉంటే చాలు వీళ్ళు. మరి ఎటువంటి దైవారాధన చేసుకోవాలి, ఇంకా ఎలాంటి పరిహారాలను పాటించుకుంటే బాగుంటుంది? ఖచ్చితంగా బుధవారం పుట్టిన వాళ్ళకి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కుదురుగా ఉండరు నాన్న వాళ్ళు. సో కొంచెం కుదురుగా ఉండేటట్లు లక్షణాలు ఎక్కువగా ఉండాలి. కుదురుగా ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి చెప్పే పని లేదు. కుదురుగా లేని వాళ్ళకి మాత్రం చెప్పాలి. సో కుదురుగా లేని వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే విష్ణు సహస్రనామం పారాయణ రోజు క్రమం తప్పకుండా సాయంకాలం 6 గంటలకు పారాయణ చేయాలి వీళ్ళు. ఎక్కడ ఉన్నా సరే, ఏ ప్లేస్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా సరే, ఒక దగ్గర కూర్చొని పుస్తకం తీసి ఆ చక్కగా చదవడం, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. లైఫ్లో, కెరీర్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. లేదు విష్ణు సహస్రనామం రాకపోతే అట్లీస్ట్ విష్ణు సహస్రనామం వినాలి కరెక్ట్ ఈవినింగ్ 6 o'clockకి. ఇది చేయాలి. తర్వాత రెండో విషయం ఏంటంటే వీళ్ళు ఎవరిని పెడితే వాళ్ళు కొంచెం హ్యాలన్ చేస్తూ ఉంటారు, సరదాగా నవ్విస్తూ ఆట పట్టిస్తుంటారు. అలాంటివి చేయకూడదు. అలా చేస్తే వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఇబ్బంది పడతారు.
రేపు రోజున వాళ్ళు పడే బాధ ఆ కర్స్ వీళ్ళకి ఆ నెగిటివ్ ఎనర్జీగా మార్పు వీళ్ళకి. సరదాగా జోయిల్గా ఉండడం మంచిదే, కాకపోతే కొంతమందికి అది నచ్చదు. అది నచ్చదన్న వాళ్ళ దగ్గర అసలు మాట్లాడకుండా గౌరవంగా మాట్లాడితే చాలా మంచిది. ఇవి చేయకుండా ఉండవలసిన విషయాలు, ఇవి విష్ణునాశనం చేయాలి. ఇది వీళ్ళకి కలిసి వస్తుంది బాగా. అమ్మ, బుధవారం పుట్టిన వాళ్ళు ఎటువంటి పనులు చేయొచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు, ఏ దైవారాధన చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని తెలియజేసేందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.